రైతు బాంధవుడు అయ్యిండు. ఎప్పుడు చూద్దాం అనుకోలేము మేము. అంత కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పట్టుకొచ్చిండు. ప్లస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పోతుంది అన్నదాన్ని ఇలా పట్టుకొని వచ్చిందంటే రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఇంకా వన్ వైఎస్ కన్నా వన్ అంతేనా? ఆయన లెక్క ఆ ధైర్యం ఆ ప్రజల లోపల తీసుకునే ఆయన దగ్గర ఉన్నది. ఇట్లా ఆకట్టుకునే శక్తి ఉన్నది రేవంత్ రెడ్డి అంటే. అంత ఇప్పటి వరకు అయితే మనకు ముఖ్యమంత్రి అలాంటి రాడు నా విషయంగా. రేవంత్ రెడ్డికి ఎలాంటి డోకా లేదు. ఈ 3 ఏళ్ళు కరెక్ట్ పరిపాలిస్తాడు. ప్రతిపక్షాలు అనుకుంటారు ఈ 3 ఏళ్ళు ఏం చేస్తాడని. ఎట్లాగూ గెటాన్ ప్రభుత్వం అయింది కాబట్టి దేని వినా ఆ పథకాలు ఇంకోటి చేసుకుంటా చూతా గెటాన్ చెప్పడే లెక్క. ఇప్పుడు కేసీఆర్ మీటింగ్ పెడితే 5 లక్షల మంది 10 లక్షల మంది బస్సులు కార్ఖానా పెద్ద పెడుతుండే. చిన్న చిన్న డిస్టర్బెన్స్ లేకుండా పెడుతున్నారు. దీని గురించి జనాలు వాళ్ళ ఎవరి ఇష్టం కొద్ది వాళ్ళు వచ్చింది. నాకు ఇష్టం మటు నేను ఏ మీటింగ్ పోలేదు. నేను ఇంతవరకు కేసీఆర్ మీటింగ్ పోలేదు. ఎవరి మీటింగ్లు పెట్టే పోలేదు. ఇది నా ఇష్టం కొద్ది అయ్యాల. అందరూ తెలిసి అందరూ ఎవరు ఖర్చు పెట్టుకుని వాళ్ళు వచ్చిండ్రు అంటే ఇది ఒక మీటింగ్. అది ఇష్టం మటుకైతే పైసలు ఇచ్చి మీటింగ్ లో తీసుకోవడం లేదు. అప్పుడు బరాబరి మంచి మీటింగ్ లో కూడా ప్రతి దేని మంచిది. అంతేనా? ఇప్పుడు ఇవాళ మీటింగ్ వచ్చి అందరు ఇష్టం కొద్ది అందరి ఇష్టంతోనే ఇవాళ వస్తున్నాం. బాధ వచ్చింది. ఇప్పుడు మీకు వ్యవసాయం ఉంది ఏమన్నా? ఉన్నది. సో ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు ఏమైనా వచ్చినాయి మా పక్క పంటే నా కాలువ నా భూమి పక్క పంటే కాలువ ఏది గౌరవెల్లి లెఫ్ట్ కెనాల్ మాదానికి నీళ్ళు. ఇప్పుడు పొన్నం వచ్చిన తర్వాత దానికి ఏదో పెండింగ్ నిధులు ఇక నిధులు ముచ్చిన అవసరం లేదన్న. మాకు వాటర్ అయితే వస్తున్నాయి. పంటలు అయితే పండించుకుంటాను. అదొక్కటి మాత్రం మనం దాని విషయంగా వాటర్ విషయంగా కేసీఆర్, వాటర్ విషయంగా పనుల విషయంగా కాంగ్రెస్ ఉన్నాయా అన్న. కాలువలు చేసిండు, వాటర్ వచ్చినాయి. ఆ వాటర్ కొరకు కృషి చేసిండు. దాన్ని ఒప్పుకున్నాడు. సో మొత్తానికి పొన్నం ప్రభాకర్ విషయంలో కూడా హుస్నాబాద్ మాత్రం అభివృద్ధి పథంలో ఆయన 24 hours ఛాయ శక్తుల దీనికి ప్రిఫరెన్స్ ఇచ్చారు. అంతేనా? 100 మార్క్స్ సార్. అంతే. పొన్నం ప్రభాకర్ మళ్ళీ గెలిస్తాడు. పనులు చేసిండు కదన్నా. ప్రజల చేతులు ఉంటది. పనులు చేస్తాడు. పనులు చేసినకే మొగ్గు ఆ ఓటింగ్ గానీ అటే ఉంటది. ఇప్పుడు స్థానిక సంస్థలు సర్పంచ్ ఎంపీ స్థానిక సంస్థలు 99% కాంగ్రెస్ ముఖాన్ని. ఎందుకంటే వ్యక్తులు చేసేటోళ్ళు ఉన్నారు కాబట్టి పనులు చేయాలని ప్రజలు కోరుకుంటారు. చేయడానికైతే వేయరు కదా. ఓటు చేసినోనికే పట్టం కడతారు. రైతులు ఏమన్నా గోసపడుతురా? బాగా గోసపడుతున్నారు. రైతుల విషయంగా మాత్రం వాటర్ ఫుల్ ఉన్నాయి. కరెంటు విషయంలో అప్పుడు వన్ టైం ఒకసారి పోతే ఎప్పుడో ప్రాబ్లం తప్పది అంతే. ఎలాంటి విషయం ఇప్పుడు ప్రతిపక్షాలు అంటారు కావచ్చు అన్న. ప్రజల లోపల అయితే అనాసక్తి లేదు. ఏది అసమర్థత అనేది ప్రజల లోపల లేదు. వేరే విషయం